అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస విలేజ్కి స్వాగతం ఫ్రెండ్స్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మా భైరవ్ గడికి అయితే అలా జరిగిందిగా. ఇంకా మా అక్క వాళ్ళు అయితే ఇంకా ఆదరాబాద్గా అయితే బయలుదేరారన్నమాట. ఎక్కడికి అనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఇల్లు అయితే అద్దె కోసం వెతకడానికి వెళ్ళారన్నమాట. మా అక్క, మా చెల్లి, మా పాప కూడా వెళ్ళిందన్నమాట. చాలా భయం వేసింది ఫ్రెండ్స్. ఎందుకంటే మా పరిస్థితి అట్లా ఉందనుకుంటే మా భైరవ్ కూడా అలాగే జరుగుతుంది. ఇంకే రూమ్ ఏదైనా చూస్తే బెటర్. ఇంకా అంటే మా భైరవ్ గడు కూడా మాతో పాటు ఉండేటట్టుగా అయితేనే ఉంటాం ఫ్రెండ్స్ రూమ్కి, లేకపోతే లేదు మాట. ఎందుకంటే కొంతమంది అయితే కుక్కల్ని రప్పిస్తున్నారు, కొంతమంది రప్పియట్లేదు. అందుకనమాట మా ఆలోచన. ఏమో దేవుడు దేవాళ్ళు దొరికితే మంచిది అని చెప్పి అయితే వాళ్ళైతే ఇల్లు వెతకడానికి అయితే వెళ్ళారన్నమాట. ఇప్పుడైతే వచ్చేస్తున్నారు. మరి దొరికిందో లేదో నాకైతే తెలీదు. ఇప్పుడు వచ్చే తెలిసిద్ది. ఏంటో సంచో తీసుకొని వస్తున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మా పాప, మా పెద్దక్క, మా చెల్లి వెళ్ళారన్నమాట. భైరవ్ గడ వచ్చేసి దాన్ని తీసుకెళ్ళలేదేనే ఫ్రెండ్స్. ఇవ్వండి భైరవ్ గడికి అయితే బిస్కెట్ అయితే తీసుకొచ్చేస్తుంది. తను సగం తింది, ఇంక భైరవ్ గడి కూడా ఇచ్చింది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. తగ్గిపోయింది కదా చింతలు భైరవ్ గడికి, ఫుల్గా తగ్గిపోయింది. అక్క తగ్గిపోయింది కాక వేరే వేరే ఫ్రెండ్స్. ఈ కవర్లు అయితే ఏమన్నాయో చూద్దాం. అన్ని పొట్లాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఏం పొట్లాలు ఏంటో కానీ. బుజ్జి ఏంటి ఆ కవర్లు అయ్యి? నాకేనా పప్పలు తెచ్చావా? మరి ఏంటిది అది? చికెన్ కర్రీ. చికెన్ కర్రీయా? కూర కాదు, వండుకోవటానికి. కోడి కాళ్ళు పీసులు, చికెన్ లెగ్స్, కోడి కాళ్ళు ఫ్రెండ్స్. ఎంతది? ఇవి 20 రూపాయలు. 20 రూపాయలు. మంచిగా చూసుకున్నావా? ఇవో మంచిగా ఉన్నాయి, అప్పటికప్పుడు కొట్టినవి. తలకాయలు తేలేదే? తలకాయలు వేయలేదు. వేయమనాల్సింది, కూర తలకాయలు వేయమనాల్సింది. అవి అడిగితే అవి వేస్తారు, రెండు కలిపి మిక్స్ కూడా వేస్తారు. అదేంటిది? ఇదా? ఇది చికెన్. చికెన్ తీసుకొచ్చారా? 100 రూపాయలు చికెన్ ఇది. అబ్బో, చికెన్ కన్నా కోడికాళ్ళే బాగా వచ్చినాయి. కానీ ఎంత? 370 గ్రాముల చికెన్ ఇది. ఇందులో మళ్ళీ 4 కాళ్ళు ఎక్స్ట్రా వేయమంటే వేసాడు. సరిపెట్టి. కోడికాళ్ళే బాగా వచ్చింది ఫ్రెండ్స్ చికెన్ కన్నా. 100 రూపాయలు కోడికాళ్ళు తీసుకున్నట్టయితే నీకేనా వచ్చే ఫ్రెండ్స్, అంటే మరిన్ని వస్తాయి అన్నమాట. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇవేంటి? టమాటాలు. ఎంతడి? కేజీ 30 రూపాయలు టమాటాలు. అలాగే చికెన్ మసాలా. పచ్చిమిరపకాయలు తేలే? అవి ఇంట్లో ఉన్నాయి కదా, ఇవే లేవు. ఇవి తీసుకుని వచ్చాను. ఇల్లు దొరకలేదు. రెంట్కి ఇల్లు దొరకలేదా? ఏమైంది? ఇల్లు దొరకలేదంటే కాదే, ఖాళీ దొరకలేదు. ఇల్లు అసలు అద్దె ఇల్లు ఖాళీగా లేవు. జనాలు వెళ్ళిపోయి చేరిపోయారు. మొన్నటి దాకా పక్కన సైడ్లో కూడా ఇల్లు ఉండేటివి అన్నాం కదా, వాటిలో కూడా ఖాళీ లేదు. కానీ ఒక్కటే ఇల్లు ఖాళీగా ఉంది. ఫోన్ చేస్తే 4 రోజుల్లో బాగు చేస్తామమ్మా, అప్పుడు తర్వాత మీకే ఫోన్ చేసి అద్దెకిస్తాము, అప్పుడు రెంట్ ఎంతో చెప్తాంలే అన్నారు. ముందు చెప్పమంటే ఇప్పుడు చెప్పడంట. ఆ ఇల్లు కొద్దిగా 2 కిటికీలు ఏమో ఇరుకుపోయి ఉన్నాయి. లోపల కొంచెం బాగు చేసేది ఉందంట. అంటే అది మొత్తం శుభ్రంగా బాగా చేశాక తర్వాత పెడతానన్నారు. ఫోన్ చేస్తాలే అన్నారా? ఫోన్ చేసి చెప్తాడంట ఎంత ఉంది ఏంటి. అప్పుడు ఒకవేళ మనకు రాసి పెట్టుంటే ఆ ఇల్లు వచ్చింది, లేకపోతే లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ మళ్ళీ మేము ఇల్లు ఎత్తడానికి ఎందుకు వెళ్ళామంటే మా భైరవ్ గడికి ఇంట్లోనే ఏదో జరిగిందని మా డౌట్. ఎందుకంటే ఇంట్లో ఉన్నంచో బాగానే ఉంది, సడన్గా ఒకసారిగా అది ఇలా ఎదిరించుకుంటూ వెళ్ళిపోయింది. ఏమైందని చూస్తే ఇంకా ఒళ్ళంతా దానికి పొక్కులాగా వచ్చి ఇంతకుముందు వచ్చినట్టుకు వచ్చింది. అది కూడా వీడియో తీసాం. అప్పుడు మునుపు కూడా సేమ్ ఇంట్లో ఉన్నప్పుడే జరిగింది. అంతేకాకుండా మొన్న 2 సార్లు కూడా పాములు ఇంట్లో నుంచే బయటకు పడ్డాయి. నన్ను జరుగుతుంది కూడా ఇంట్లోనే. ఇంకా దీని మీద ఇంకా అది కాకుండా రాత్రులు శబ్దాలు అవుతున్నాయి. ఇంటి పట్టా కదా మొత్తం, ఏం దూరిందో ఏంటో అర్థం కావడం లేదు. ఏదో పాము వెళ్ళినట్టుకే వెళ్తుందంటే ఏదో శబ్దాలు అవుతున్నాయి. మాకైతే గుండెలు చేతిలో పెట్టుకొని మెలుకొని ఉంటున్నాం ఫ్రెండ్స్. మేమైతే చాలా దగ్గర ఉన్నాం కానీ ఎప్పుడు మాకు ఇట్లాగా కాలేదు. అంటే
పాములు చూసి ఉంటాం అంటే దూరాత్ర చూసాం కానీ ఇంత పక్క పక్కనే లేదు మాట అంతగా. మా ఇంటికాడ కూడా వచ్చేవి ఫ్రెండ్స్, చాలా పెద్ద పెద్ద పాములు వచ్చేవి కానీ మరింతగా భయపెట్టేటట్టుగా రాలేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇల్లు దొరికితే బాగుండని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మనక దొరికిద్దనే అనుకోవాలి, ఇంకా మన రాతే అలా వేసారు, ఇక దేవుడు ఏం చేద్దాం రా. ఫ్రెండ్స్ ఇవిగోండి కాల్చిన కోడి లెగ్స్ అయితే ఇలాగున్నాయి, కోడి కాళ్ళు. ఏం చేస్తున్నావు అక్క వాటితోటి? తింటావా? కాల్చి ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఇలా చేస్తారో మాకైతే తెలియదు కానీ మా ఇంట్లో మాత్రానికి కోడి కాళ్ళు అయితే శుభ్రం కడిగేసి ఇలా పొయ్యి మీద వేసేసి కాల్ చేసుకుని అయితే మేమైతే తినేస్తాం ఫ్రెండ్స్. కూర వండేదాకా మేము ఆగమన్నమాట, ఇలాగా తినేస్తాం. ఈ టేస్ట్ వేరే, చాలా చాలా రుచిగా ఉంటాయి. అట్లా అలాగే ఎండిన మటన్ ఎలాగైతే కాల్చుకొని తింటారో, చికెన్ ముక్కల్ని ఎలాగైతే కాల్చుకొని తింటారో, అలాగే కోడి కాళ్ళను కూడా ఇలాగైతే లైట్గా ఉప్పు అయితే జిమ్మేసి వాటి మీద కాల్చుకుని అయితే మేము తింటాం అన్నమాట. చాలా చాలా బాగుంటాయి. వీటి రుచి అయితే మేము చెప్పలేము. ఒక పచ్చిచేప ముక్కని కాల్చుకొని తింటే ఎంత బాగుంటుందో అంతకన్నా మించి బాగుంటుంది అన్నమాట వీటి రుచి. అలాగే వీటి వల్ల చాలా బలం కూడాను. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో మాకైతే కామెంట్ అయితే పెట్టండి. అంటే ముసలి వాళ్ళకి బాగా తెలిసి ఉండొచ్చు, ఇప్పటి వాళ్ళకి ఇప్పుడు అది కాల్ చేసారా అక్క, తీసేసారా? ఫ్రెండ్స్ ఇంకొక కాల్ అయితే కాల్చారు, దీనికైతే వేలైతే లేవు అన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాకైతే కోడికాళ్ళ చికెన్ కూర అయితే చేసేస్తుంది. ఏం కలుపుతున్నావు అక్క అందులో? ఆలుగడ్డ, కోడికాళ్ళు, మాసు మొత్తం 3 అయితే మిక్సింగ్ అయితే పడుతుంది ఈరోజు వంట. మంచి నూనె అయితే పోసేసింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా అయితే నూనె పోసుకుంది, బాగా కాగిపోతుంది. బిర్యానీ ఆకులు ఎందుకు వేస్తావు? 2 వేసేదానికి. మళ్ళీ బిర్యానీ ఆకులు మసాలా వేయమ్మా. ఇదిగో ఫ్రెండ్స్ ఇలాగైతే మసాలా చేస్తాం. నువ్వు బిర్యానీ కాదుగా వండేది? కాదు, కూర. అక్క తిప్పు మాడిపోతున్నాయి. ఇంట్లోకి వాడుతున్నావా? చూడండి ఏ తిండి వాడుతుందో. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మేమైతే ఇది వాడాము. ఇంకైతే కర్రీ చేసుకుంటుంది. చెక్కదెడ్డి అయితే మా ఇంట్లో ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ వాడకం అయితే, ఎందుకంటే ఎప్పుడు వాడలేదు చెక్కదెడ్డిని. ముందైతే కర్రీ తర్వాత కోడికాలు అయితే శుభ్రం క్లీన్ చేసుకున్నాక ఇటు ఇలా వేసేసుకున్నాం కడిగేసాక. ఫ్రెండ్స్ వీళ్ళు చూడు కోడికాళ్ళని కాల్చుకొని ఇక్కడ ఇటురా మీద పెట్టేశారు. తీయండి అక్క, ఇక్కడ కాలుతున్నాయే ఇప్పుడు సలారిపోయి ఉంటాయి అక్క. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నావా? ఫ్రెండ్స్ ఇందాక ఉల్లిపాయ ఎందుకంటే ముందు మాసం మగ్గిన తర్వాత ఉల్లిపాయలు వేద్దామని ఉంచిందన్నమాట మా అక్క. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేస్తుంది. ఇట్లా అయితే ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాం. ఇవాళ అయితే తిప్పేస్తున్నమాట అక్క. ఇప్పుడు దానికి అన్న కలర్ అంత అంటుకుంటుంది కూరలో. ఫ్రెండ్స్ మాకైతే తెలీదు, మేము ఫస్ట్ టైం చెక్కకి కలర్ వేశారు. దీంతో వండితే కలర్ వస్తుందా రాదని మాకు ఏదో ఒక తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఆలుగడ్డలు అయితే వేసుకున్నాము. ఉల్లిగడ్డలు అయితే మగ్గిపోయినాయి. ఆలుగడ్డలు మొత్తం వేసేస్తుంది. ఫ్రెండ్స్ చికెన్లో కన్నా ఆలుగడ్డలు ఎక్కువ కనబడుతున్నాయి, అంటే చికెన్ ముక్కలాగా. ఫ్రెండ్స్ ఇందాక ఉప్పు వేయలేదు, ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటుంది మా అక్క. కొంచెం వేసుకున్నాం ఫ్రెండ్స్, ఉప్పు సరిపోదని. ఇప్పుడైతే మగ్గిపోయింది. ఇప్పుడైతే టమాటాలు వేస్తుంది మా అక్క. ఆలుగడ్డలు మగ్గిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటాలు వేస్తుంది. ఇలాగైతే వేసేసుకున్నాం టమాటాలు. అక్క చెక్కదెడ్డి ఎలా అనిపించింది అక్క నీకు? ఇది అప్పుడు మామూలు చెట్లు ఉండదు సార్, టీవీ కానీ చూడ కానీ వేడికి కాలుతున్నాయి బుజ్జి, ఇది కాలుతలేదు. కావట్లేదా? ఏదో సైట్ రంగు కూడా రాలేదు బుజ్జి. ఇదిగో
రంగు లేదు ఫ్రెండ్స్, రంగు అయితే రావడం లేదంట. గట్టిగా ఉంది. నేనే ఇప్పుడు కాకపోతే అంటే ఇప్పుడే కదా ఫస్ట్ టైం కదా నాని వస్తుందేమో అనుకుంటున్నా. ఒక మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గట్టిగా ఒకసారి ఇరిగిపోతాయి వాచ్మని అయితే వంగిపోతాయి. ఇది వంగదే, ఒక వాడక వస్తుంది అనుకుంటా. అమ్మ అందరూ తెలుస్తుంది మనకు తప్ప. టెడ్డీ ఇరిగిపోతారు అనుకున్నాం మేము ఫస్ట్ టైం తెచ్చినప్పుడు. చూద్దాంలే ఇరుగుతుందో ఎరుగుదా అని చూస్తే ఎరగలేదు. అమ్మదే వాళ్ళే ఫ్రెండ్స్. మా చింతలికి మా ముత్యంతల్లి దేవతనంగా ఫ్రెండ్స్ అమ్మవారిని అయితే కొలుస్తామాట ఇంట్లో అందరం. మా చింతలైతే అమ్మ అమ్మ అని పిలుస్తుంది అన్నమాట. అందుకనే అమ్మదేవాలు అంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇవి మొత్తం గురకలు అంటే కొబ్బరి చిప్పలు. మేము అప్పుడు దేవుడు కొట్టుకున్న కాయలన్నీ ఇలా పెడితే చూడండి ఫ్రెండ్స్ ఎలా బూజు పట్టేసినాయో. ఎండబెట్టాము, వానకైతే బూజు పట్టేసినాయి. ఇవేమో మొన్న కొట్టిన కాయలు. ఇవైతే ఇలా ఉన్నాయన్నమాట. కొన్ని ఎండి కొన్ని ఎండక. ఇప్పుడైతే మసాలా ఫ్రెండ్స్ చూడండి, మా అక్క స్టీల్ తెడ్డు కాదు కాబట్టి చెక్క తెడ్డు కాబట్టి గిల్లో పెట్టింది. అదే స్టీల్ తెడ్డు అయితే బాగా తేలిపోద్ది. కానీ ఇప్పుడు మసాలా ఇటు చూపి మసాలా. ఇది ఎల్లిపాయ, అల్లం, మిరపకాయలు నూనె వేసామన్నమాట. కారం, ఇది పసుపు, ఇలా బిర్యానీ దినుసులు అవి కొబ్బరి, బిర్యానీ మసాలా, కొబ్బరి అప్పుడా ఇలా దంచేస్తారు ఫ్రెండ్స్. మూడైతే ఒకేసారి వేసేస్తుంది. ఇలా తిప్పేసుకుంటున్నారా చూడండి. ఏం మాత్రం తెడ్డు కాలట్లేదు. మాకైతే తెగ నచ్చేసింది ఫ్రెండ్స్. కాలిపోయేది ఇది అంటే త్వరగా కొన్ని అయితే త్వరగా ఇరిగిపోతాయి అంటే కొన్ని అయితే ఇరగవు అని చెప్పాను షాప్లో వాళ్ళైతే. కాబట్టి ఇది వర్కౌట్ అయితే మేము 2-3 తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ ఇంట్లోకి వాడుకోవడానికి. ఫ్రెండ్స్ ఇంట్లో అయితే కొత్తిమీర లేదు కానీ పుదీనా అయితే ఉంది. అక్కలు అయితే కొత్తిమీర పుదీనా తేవడం మర్చిపోయారంట. అందుకని ఇంట్లో ఉన్న ఏదైతే కట్ చేయమన్నారు, అంటే హార్వెస్ట్ చేయమన్నారు. హార్వెస్ట్ చేస్తున్నా. ఇంకోండి ఇలా అయితే కోసేస్తున్నాను నేను. ఇలా కోసుకొని బాక్స్లో తీసేస్తున్నాను నేను. మొన్నసారి ఆలుగడ్డ చికెన్ కర్రీ వండినప్పుడు కోసాము పుదీనా. అప్పుడు చూపిలే వీడియో నేను. ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఇలా అయితే కోసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా ఉన్నట్టయితే భలేగుండు ఫ్రెండ్స్. ఇలా ఉపయోగపడుతుంది అన్నమాట. మిగిలినవన్నీ ఏమో చనిపోయినాయి, మొక్కలు అసలు రాలేదు. ఓన్లీ దోసకాయ పాదు ఈ పుదీనానే చేతికి వస్తుంది. మొత్తం కోసాక చూపిస్తా ఫ్రెండ్స్ నేనైతే. ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయితే పుదీనా అయితే కోసేసాను నేను. ఇలా కోసేసి ఇగోండి ఇలా బాక్స్లో అయితే తీసేసాను. ఏం చేస్తున్నావు అక్క? చింతపండు రసం పోతాను. సరే ఇగో నేనైతే పుదీనా తీసుకొచ్చాను. కడిగేస్తాను. చింతపండు వాటర్ అయితే పోస్తుంది ఫ్రెండ్స్. చూపి పుదీనా వేస్తుంది మా అక్క అయితే. ఇంట్లో లేచిన చెట్టు అది కొద్దిగా వచ్చింది ఫ్రెండ్స్ పుదీనా. అయితే కలిపేస్తుంది. కొంచెం అడుగంటుకుంటుంది ఫ్రెండ్స్. అయితే చికెన్ మసాలా అయితే వేస్తుంది. ఇంకా లాస్ట్ ఇంకా దించేస్తున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే దింపేస్తుందంట మా అక్క. కాకపోతే ఒక నిమిషం తిప్పుకొని దింపేద్దాం ముద్ద అంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తానికైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ ఎవరు చూడండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక్కడైతే దించి పెట్టేసింది మా అక్క కర్రీని అయితే. అబ్బో కాలిపోతుంది. సరే చూపిస్తాను నేను ముందుగా. ఇవి వచ్చేసి పచ్చిపులుసు మాట. చికెన్ కూర తర్వాత పచ్చిపులుసు చేశారు. ఇందాక చూపించిన సద్దన్నం. ఇది వచ్చేసి ఉడకన్నం. ఇది వచ్చేసి చికెన్ కర్రీ, ఆలు చికెన్ కోళ్ళు కాళ్ళు.